టీ20 వరల్డ్ కప్ లో ఆడేందుకు టీమిండియా అమెరికాకు వెళ్లింది. అయితే యుఎస్ఏ వెళ్లడానికి ముందు భారత ప్లేయర్లు కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేయగానే రోహిత్ కు తినిపించేందుకు రిషబ్ పంత్ ప్రయత్నించాడు. కానీ కేక్ ముక్క తినేందుకు హిట్ మ్యానే నిరాకరించాడు. ఇప్పుడు తానేమీ కేక్ తినను అంటూ పక్కకు తప్పుకున్నాడు. గెలిచిన తరువాతే తాను కేక్ తింటానన్నాడు. జట్టులోని ప్లేయర్లకు క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. కేక్ వద్దని రోహిత్ చెప్పిన వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరల్డ్ కప్ గెలిచే వరకు సరదాలు సంబరాల ముచ్చటే లేదని రోహిత్ సందేశం ఇచ్చాడని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. హిట్ మ్యాన్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరోవైపు రోహిత్ కు ఇది చివరి వరల్డ్ కప్ అనే చర్చ జరుగుతోంది. పొట్టి ప్రపంచ కప్ తర్వాత టీ20లకు బై చెప్పడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. 37 ఏళ్ల రోహిత్ వన్డేలు, టెస్టులకే పరిమితమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. కెప్టెన్ గాను టీ20 వరల్డ్ కప్ ఒక పెద్ద ఛాలెంజ్ అంటున్నారు. కెప్టెన్ గా మరో మెట్టెక్కాలంటే రోహిత్ సేన రాణించాల్సిందే అంటున్నారు. నిజానికి వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకోవాలని హిట్ మ్యాన్ కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి వన్డే వరల్డ్ కప్ ను చూస్తూ పెరిగామని, అందుకే 50 ఓవర్ల ఫార్మాట్ కుండే ప్రత్యేకత వేరే అని గతంలో చెప్పాడు. కానీ వన్డే వరల్డ్ కప్ ను అందుకోలేకపోయానని గతేడాది ఓపెన్ అయ్యాడు. ఈసారి మాత్రం టీ20 వరల్డ్ కప్ లో సత్తా చాటాలి అనే పట్టుదలతో ఉన్నాడు. ఆటగాడిగాను మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాడు. ఫిట్నెస్ పైన ప్రత్యేకమైన ఫోకస్ పెడుతున్నాడు. గత వన్డే వరల్డ్ కప్ లో కెప్టెన్ గా, ఆటగాడిగా రోహిత్ అద్భుతంగా రాణించాడు. టీమిండియాకు అద్దరిపోయే ఆరంభాలిచ్చాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే అటాక్ చేసేందుకు ప్రయత్నించాడు. అగ్రెసివ్ అప్రోచ్ తో కట్టిపడేశాడు. టీమిండియాను వరుసగా 10 మ్యాచ్ల్లో గెలిపించాడు. అయితే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ హిట్ మ్యాన్ కీలకం కాబోతున్నాడు. గత టీ20 వరల్డ్ కప్ లోనూ భారత జట్టును రోహిత్ నడిపించాడు. అప్పుడు భారత్ సెమీస్ వరకే వెళ్లింది. సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈసారి భారత జట్టుకు టఫ్ ఛాలెంజ్ తప్పకపోవచ్చు. పొట్టి ఫార్మాట్ లో ఏ జట్టును లైట్ తీసుకునే పరిస్థితి ఉండదు. అందుకే టీ20 వరల్డ్ కప్ లో ప్రత్యర్థి ఎవరైనా అలర్ట్ గా ఉండాల్సిందే అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ సమష్టిగా రాణించాలి అంటున్నారు. టీ20 వరల్డ్ కప్ లో సరైన వ్యూహాలను అమలు చేయాలంటున్నారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి తో రోహిత్ సిద్ధంగా ఉండాలి అంటున్నారు. మొత్తంగా టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.